హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అప్పాల రెసిపీని చూపిస్తున్నానండి. హనుమత్ జయంతి నాడు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి ప్రసాదంగా చేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ ఇలా మరుగుతూ ఉండగా 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని 1 గ్లాసు తెల్ల గోధుమ రవ్వని వేసుకోవాలి. 1 గ్లాసు రవ్వకి 1.25 పంచదారని వేసుకోవాలి. పంచదార ప్లేస్లో మీరు బెల్లమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను యాలకుల పొడిని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తక్కువ టైంలో త్వరగా చేసుకునే ప్రసాదాలలో ఈ అప్పాల రెసిపీ ఒకటండి, చాలా బాగుంటాయి. ఇలా కలుపుకున్న రవ్వని మరుగుతున్న వాటర్లో వేసుకుని కలుపుకోవాలి. చాలా తొందరగానే ఉడికిపోతుందండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలి. రవ్వ ఏమీ ఫ్రై చేయనవసరం లేదండి, నార్మల్గానే వేసేసుకోవచ్చు. రవ్వ అంతా ఇలా దగ్గరగా ఉడికిపోవాలండి. చల్లారిన తర్వాత మరింత గట్టిగా అవుతుంది. ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని కంచంలోకి తీసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి. చేతికి తడి రాసుకుంటూ అప్పాలుగా ఒత్తుకోవాలి. ఫస్ట్ ఇలా రౌండ్గా చేసుకొని అప్పచ్చిలాగా ఒత్తుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న అప్పాలని వేసుకోవాలి. ఆయిల్లో వేయగానే వెంటనే గరిటెతోటి తిప్పకుండా కొద్దిగా కలర్ మారుతుండగా రెండో వైపుకు తిప్పి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సరిగ్గా ఫ్రై అవ్వకుండా తిప్పినట్లయితే గరిటెకి కానీ లేదంటే ప్యాన్కి కానీ అంటుకుపోతాయండి. అప్పాలు ఇలా వేగుతూ ఉన్నప్పుడు పొంగుతూ వస్తాయండి. వేడి మీద మెత్తగా ఉంటాయి, చల్లారితే క్రిస్పీగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ రెసిపీని మీరు బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉందండి. ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.